మనమైతే వాళ్ళ హెచ్కేలు 43వ అధ్యాయం చూసుకుందాము. ఎందుకంటే మీకు నేను ఇచ్చిన బులెటిన్లో ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ను మీరు చూసినట్లయితే కనుక ఆ యొక్క మందిరం యొక్క నిర్మాణం ఎలా జరగవలసి ఉన్నది, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గది, ప్రతి ఒక్క ద్వారం దేన్ని సూచిస్తుంది అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. What are the outside features of the temple? బయట ఉన్నటువంటి ఆ యొక్క మందిరానికి ఉన్నటువంటి విశేషాలు ఏమిటి? There is a Mediterranean Sea on to the west. ఆ మధ్యధార సముద్రం పశ్చిమ భాగాన ఉన్నది, పశ్చిమ దిశగా ఉన్నది. And between the temple and the sea there is a river. అయితే ఆ యొక్క మందిరంకి మరియు సముద్రం మధ్యలో ఒక నది ఉన్నది. No. Temple and the river, the sea, there is a river. Connecting temple and the sea, there is a river. ఆ మందిరానికి సముద్రానికి మరి ఆ రెండింటిని కలుపుతూ ఒక నది ఉన్నది. Then towards river Jordan there is another branch of the river going to from the temple to the Jordan river. అయితే ఆ యొక్క మందిరం నుంచి యోర్దాను నది మీదుగా చూసినట్లయితే మరొక నది ఇంకో దిశగా వెళ్తున్నట్టు మనం చూడొచ్చు. Basically this land is a very dry land. అయితే మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రదేశం అనేది మరి బీడు భూమిగా ఉన్నట్టుగా మనం చూడొచ్చు. So total Israel now is a dry land like a desert. అయితే ఈ ఇజ్రాయెల్ ప్రదేశం అంతా కూడా మనం చూసినట్టు ఆ యొక్క ప్రాంతం అంతా చూసినట్లయితే కూడా అది బీడు భూమిగా ఉన్నట్టు మనం చూడొచ్చు. It was a desert, ఎడారిగా ఉన్నట్టు మనం చూడొచ్చు. So now the Jewish people came and they have made it very fertile because they knew what techniques, how to make a arid land into a fertile land. అయితే ఈ యొక్క మరి యూదులు ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ యొక్క ఎడారిగా ఉన్న భూమిని కూడా సాగు భూమిగా ఎలా చేశారు, వాళ్ళకు మరి ఎన్నో వాళ్ళు సాంకేతిక విషయాలు ఉపయోగించి ఆ భూమిని వాళ్ళు సాగు భూమిగా చేసినట్టుగా మనం చూడొచ్చు. So Lord is giving this vision that there is going to be a temple and lot of river is going between the sea and the temple and also between the temple and the Jordan river. అయితే దేవుడు ఈ యొక్క విషయాన్ని సూచిస్తున్నాడు. ఆ యొక్క మందిరంకు మరి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ నదికి, అదేవిధంగా మందిరం నుంచి యోర్దాన్ నదికి కూడా మధ్యలో ప్రవహిస్తున్న మన నదికి మధ్య అనేక విషయాలు దేవుడు మనకి ఇక్కడ సూచిస్తున్నాడు. So when you look at this map, అయితే మీరు ఆ మ్యాప్ చూసినట్లయితే కనుక once upon a time it was an arid land. ఒకనొక సమయంలో అది ఎడారి ప్రాంతంగా ఉన్నది. But Lord says, I am not forgotten you. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. I am going to give you rivers flowing with water. అయితే దేవుడు అన్నాడు, నేను మీకు నదులు ప్రవహింపజేసేటువంటి నదులు మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు. That's what we see in 40 to 48 Ezekiel, all the orientation of the temple. మనం ఆ యొక్క 40 నుంచి 48 అధ్యాయం వరకు హెచ్కేలు యొక్క పుస్తకంలో చూసినట్లయితే ఆ మందిర ఆవరణలో ఉన్నటువంటి విషయాలనే మనం పూర్తి గమనించవచ్చు. So when you look at the bulletin now, మీరు కనుక నేను ఇచ్చినటువంటి ఆ బులెటిన్ చూసినట్లయితే in interior pages we have the chapter 43. అయితే లోపల భాగాల్లో 43వ అధ్యాయం ఉన్నట్టుగా మనం చూడొచ్చు. In chapter 43 it is a description of the interior of the temple. అయితే ఆ 43వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క లోపలి మందిరం యొక్క లోపల భాగంలో ఉన్న విషయాల యొక్క విషయాలను గురించి ఉంచబడి ఉన్నది. Outer wall బయట ఉన్నటువంటి గోడ has a cherub and a palm tree. బయట ఉన్నటువంటి గోడ దగ్గర చెరువు, అలాగే ఒక మట్టలు, అది ఖర్జూరపు చెట్టు, అలాగే ఒక చెరువు, మరొక It gives a lot of significance that when you look at the temple from the outside of the wall, అయితే ఆ యొక్క బయట ఉన్నటువంటి గోడ మీద నుంచి కానీ మనం మందిరాన్ని చూస్తే అది ఎంతో ప్రాముఖ్యతను మనకు చూపిస్తుంది. There is a cherub which is from the Lord. అయితే అక్కడ దేవుని నుంచి వచ్చినటువంటి ఒక చెరువు ఉన్నది. Then there is a palm tree. అయితే అక్కడ ఖర్జూరపు చెట్టు ఉన్నది. Palm tree signifies that there is water when that palm tree is seen. అయితే ఆ ఖర్జూరపు చెట్టు మనకు దేని సూచిస్తుందంటే అక్కడ నీళ్లు ఉన్నటువంటి విషయాన్ని మనకు సూచిస్తున్నది. So when you approach the outer wall, అయితే మీరు ఆ యొక్క బయట ఉన్నటువంటి గోడకు దగ్గరగా వెళ్ళి సమీపించినట్లయితే then you will see there is a hope as we approach the temple. అయితే అక్కడ నుంచి మందిరానికి వెళ్ళడానికి ఒక నిరీక్షణ మీకు దొరుకుతుంది. The last 2 weeks we saw what is in the inner wall. అయితే గత 2 వారాల్లో కూడా మనం ఆ లోపల ఉన్నటువంటి గోడల దగ్గర ఏమున్నదని మనం చూసాము. Inner wall has a mix of so many types of people.
ఆ లోపల ఉన్న గోడకి వెలుపల మరి ఎన్నో రకాల జనములు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. Because outer wall is to invite you to approach the Lord in His temple. అయితే ఆ బయట ఉన్నటువంటి గోడ ఏం చేస్తుందంటే అందరినీ కూడా మరి దేవుని దగ్గరికి ఆహ్వానిస్తున్నది. Because there is a way to say, I'll give you comfort, you come in. అయితే ఆ యొక్క దేని సూచిస్తుందంటే మీరు నా ఎదుకు రండి, నేను మీకు ఆదరణ కలగజేస్తాననే విషయాన్ని. Many people misconstrue it as going to church is good for us. చాలా మంది అనుకుంటా ఉంటారు మనం సంఘానికి చర్చికి వెళ్ళడం అనేది మంచి విషయం అనుకుంటూ ఉంటారు. But they don't understand the word of God is so intricate, they have to understand who this Lord is. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది, ఈ యొక్క దేవుడు ఎవరనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. So when you enter inside, these are all curious people who are going around. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఉత్సుకత ఉన్నటువంటి ఈ యొక్క మనుషులు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. They may not know who this real Lord is. అయితే నిజమైన దేవుడు అనే విషయం ఎవరనేది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. But there are some who might know the Lord as Savior. అయితే వాళ్ళలో కొంతమందికి దేవుడు స్వకీయ రక్షకుడిగా తెలుసు. So when you enter into the inner wall, మీరు లోపలికి ఆ యొక్క లోపల భాగంలోకి వెళ్ళినప్పుడు, then the Lord had arrayed His throne. అయితే దేవుని యొక్క సింహాసనం అక్కడ ఆసీనంగా ఉన్నది. There is no sacrificial altars there. అయితే అక్కడ మరి బలిచ్చేటువంటి బలిపీఠాలు అయితే లేవు. Because Christ gave His sacrifice once and for all. అయితే అక్కడ మనం క్రీస్తు ఒక్కసారిగానే మనందరి కొరకు తన ప్రాణం అర్పించడం మనం చూడొచ్చు. But there are all the rooms for the high priest. అయితే అక్కడ మరి ఆ యొక్క మరి ముఖ్య ప్రధాన యాజకుల కొరకైతే మాత్రం అక్కడ గదులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. That's what we are going to see now, chapter 43 in Ezekiel. అదే ఇవాళ మనం ఎజెకియల్ 43వ అధ్యాయంలో చూడబోతున్నాము. Afterward he brought me to the gate, even the gate that looketh towards the east. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకుని రాగా, and behold, the glory of God of Israel came from the way of the east, and His voice was like noise of many waters, and the earth shined with His glory. ఇజ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను, దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను, ఆయన ప్రకాశం చేత భూమి ప్రజ్వలిల్లెను. And it was according to the appearance of the vision which I saw, even according to the vision that I saw when I came to destroy the city. The visions were like the vision that I saw by the river Chebar and fell upon my face. నాకు కనబడే దర్శనము పట్టణమును నాశనం చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను, మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడితిని. So east gate is very important for us to remember. ఆ తూర్పు దిశగా ఉన్నటువంటి ఆ యొక్క గుమ్మము ఎంతో ప్రాముఖ్యత మనం గుర్తుంచుకోవడానికి. Because Lord has a purpose from the east gate onto the outside of the east gate, all these countries are now arrayed. అయితే ఆ యొక్క తూర్పు దిశగా ఉన్నటువంటి దేశాల గురించి మరి దేవుడి యొక్క ప్రణాళిక అక్కడ నెరవేరుతుందని మన విషయాన్ని గమనించుకోవాలి. None of these countries have acknowledged Christ as the Savior. ఈ తూర్పు దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క దేశము కూడా మరి క్రీస్తుని తమ స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకోలేదు, వాళ్ళు తిరస్కరించారు. Neither Syria nor Iraq nor Iran nor Afghanistan nor Pakistan nor India nor Bangladesh. అయితే సిరియా కానీ, ఇరాక్ కానీ, ఇరాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈ దేశాలు ఏవి కూడా క్రీస్తుని అంగీకరించలేదు. They are denying Christ now. మరి ఆ దేశాలన్నీ కూడా క్రీస్తుని వ్యతిరేకిస్తున్నవి. So Lord has a purpose. When His glory enters through the east gate, He is going to show to the world who He is. అయితే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన మహిమ ఈ తూర్పు దిశగా గనక కనపడినప్పుడు ఈ దేశాలన్నిటి పట్ల కూడా ఆయన యొక్క మహిమ అనేది ప్రజ్వలిల్లబోతుంది. So verse 5 says, so the Spirit took me up and brought me into the inner court, and behold, the glory of the Lord filled the house. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణంలోకి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరం నిండి ఉండెను. And I heard Him speaking unto me out of the house, and the man stood by me. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను. And he said unto me, Son of man, the place of my throne and the place of the soles of my feet, where I will dwell in the midst of the children of Israel forever, and my holy name shall the house of Israel no more defile, neither they nor kings by their whoredoms, nor by the carcasses of their kings in their high places. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వం చేసి
తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలమును కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్ర పరచకయుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేకరిచరత నా పరిశుద్ధ నామముకు దూషణ కలుగుటకే వారు హేతువులైరు గనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసితిని. So Lord is saying, my glory is entering into this temple now. దేవుడు అంటూ ఉన్నాడు, నా మహిమ ఈ యొక్క మందిరం లోపలికి ప్రవేశిస్తున్నది. And I am going to establish my throne in all my glory. అయితే ఇక్కడ నా సింహాసనం నేను ప్రతిష్ఠిస్తాను. I will dwell in the midst of the children of Israel. That's what the Lord's promise is. మరి నేను నా యొక్క ప్రజలందరి మధ్యలో నేను నివసిస్తాను Forever. వాగ్దానం. Forever. ఎల్లప్పుడూ కూడా నా యొక్క ప్రజల మధ్యలో నేను ఉంటానని చెప్పి దేవుని వాగ్దానం. So now children of Israel are denying him in the land of Israel. అయితే ఇప్పుడైతే మరి ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క జనాంగం మరి ప్రభువునైతే తిరస్కరిస్తున్నారు. It's all a struggle for so many years, 2000 years. They are still struggling because they don't want to receive the Lord as their savior. అయితే దాదాపు 2000 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రభువుని అంగీకరించడానికి. Now, as we see, in our lifetime, we may see a transformation in that land. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మన జీవిత కాలంలోనే ఆ యొక్క ప్రదేశంలో మరి మార్పు వస్తుందేమో చూడాలి. Lots of things are happening now in that so-called land of Israel or the land for Jewish people. మరి ఎన్నో విషయాలైతే ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంలో ఆ యొక్క యూదులున్న ప్రాంతంలో జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. Gog Magog came. గోగు మాగోగు వచ్చారు. Then they tried to support all the Muslims around Israel. మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరినీ వాళ్ళు మరి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించారు. And after that Gog Magog went into war with itself. అయితే గోగు మాగోగు వాళ్ళలోనే వాళ్ళు యుద్ధం చేశారు. Then all the support for the Muslims has gone. మరి ముస్లిమ్స్ కి ఉన్నటువంటి ఆ సహకారం ఏదైతే ఉన్నదో అది పోయినది ఇప్పుడు. Now all the countries are destroyed as we see in the prophecy in Ezekiel chapter 20. మరి ఎహెజ్కేల్ 20లో చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి దేశంలన్నీ కూడా మరి నాశనం అయిపోయినట్టుగా. So there is a transformation coming up in that land. మరి ఆ యొక్క ప్రదేశంలో ఏదో ఒక గొప్ప మార్పు వస్తున్నట్టు మనం చూడొచ్చు. We may be able to see in our lifetime, it is very short for the people who are aged. అయితే మన జీవిత కాలంలోనే మనం ఈ యొక్క మార్పును ఈ పరిస్థితులను మనం గమనించవచ్చు. కుదరకపోవచ్చేమో. Maybe by the time Enosh and Rishi grow up, they will see the transformation of that land. Maybe. అయితే ఈ రిషి ఈనాషులు పెద్ద సమయానికి ఈ యొక్క మార్పులన్నీ వస్తాయని మరి నేనైతే అనుకుంటున్నాను. So how Lord is going to array himself when this transformation happens? అయితే దేవుడు ఈ యొక్క మార్పు జరుగుతున్నప్పుడు ఆయన ఏ విధంగా ఈ యొక్క ప్రదేశాన్ని ఈ పరిస్థితులను చూస్తున్నాడు. So verse 12. 12వ వచనం చూస్తున్నాం. This is the law of the house upon the top of the mountain, the whole limit thereof round about shall be most holy. Behold, this is the law of the house. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీది దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదే. So Lord is all going to decree there is going to be a system when he arrays himself onto the throne. అయితే దేవుడు ఆ సింహాసనమున ఆసీనుడైనప్పుడు ఆ యొక్క ఒక గొప్ప పద్ధతిని ఆయన ప్రతిష్ఠించబోతున్నారు. And there is a measurement given which we are not interested though. అయితే అక్కడ కొన్ని మనకి కొలతలైతే ఇచ్చారు, మనం వాటి గురించి ఇప్పుడు చూడట్లేదు. Verse 15 says there is going to be an altar. అయితే 15వ వచనం చూస్తే కనుక అక్కడ ఒక బలిపీఠం అయితే ఉంచబడుతుందని చెప్పి ఉన్నది. Then when you look at verse 17, 17వ వచనం మనం చూసినట్లయితే the ledge is going to be there. Ledge అంటే అంచు. అక్కడ ఒక అంచు ఉండబోతుందని చెప్తున్నారు. So when the altar is there, there is going to be a ledge anyway, because whatever we offer to the Lord is going to look at it. అయితే బలిపీఠం ఉన్న ప్రతి చోట కూడా ఒక అంచు ఉంటుంది, ఎందుకంటే మనం అర్పించిన ప్రతిదాన్ని కూడా దేవుడు పైన చూస్తాడు. So when you look at verse 20, 20వ వచనం మనం చూసినట్లయితే, and thou shalt take of the blood thereof. So ledge is required because blood will flow. వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా నర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తంలో కొంచెం తీసి దాని 4 కొమ్ముల మీదను చూరు యొక్క 4 మూలల మీదను చుట్టూనున్న అంచు మీదను చమరవలను. Same thing you will see in Leviticus chapter 2 verse 13.
లేవియా కాండంలో 2వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో కూడా అదే మనం చూస్తాము. So Lord says, blood is very important for me. దేవుడు అంటున్నాడు ఈ రక్తము ఎంతో ప్రాముఖ్యమైనది అంటున్నాడు. Because of his precious blood we are saved, we are redeemed. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనందరం విడిపించబడ్డాము. Unless blood is shed, there is no remission of sins. రక్తం చిందిస్తే తప్ప మరి పాప పరిహారం అనేది జరగదని చెప్పి ఉన్నది. So Lord in his holy temple established an altar where there are going to be sacrifices. అయితే దేవుడు తన మందిరాన్ని ప్రతిష్ఠించి ఆ బలిపీఠం దగ్గర మరి బలులు అర్పించవలసి ఉన్నది. Although there is a ledge, there is not going to be any more sacrifice because Christ has already been sacrificed for our sake. అయితే అక్కడ అంచులు ఉన్నప్పటికీ కూడా మరి ఇక మీదట ఎటువంటి బలులు అక్కడ అర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనందరి కొరకు క్రీస్తు ఒక్కసారి బలి అర్పించాడు కనుక. When thou hast made an end of the cleansing, 23rd verse, thou shalt offer a young bullock without blemish and a ram out of the flock without blemish. 23వ వచనం, దాని నిమిత్తము పాప పరిహారం చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలెను. Christ was the offering lamb without blemish. అయితే క్రీస్తే ఆ నిష్కళంకమైన గొర్రెపిల్లగా బలి అర్పింపబడినవాడు. When you look in Revelation, when John had a glimpse of the heaven, అయితే మీరు ప్రకటన గ్రంథం చూస్తే యోహానుకి ఆ యొక్క పరలోకం ఒక్కసారి కనపడినప్పుడు he saw a lamb which is slain sitting on the throne. అయితే ఆయన ఆ బలి చేసినటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను ఆయన చూసినట్టుగా ఆ యొక్క గొర్రెపిల్ల కూడా సింహాసనం ఆసీనుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. The altar in the book of Ezekiel chapter 43 అయితే ఈ యొక్క 43వ అధ్యాయంలో ఉన్న బలిపీఠము is comparable to the throne where the lamb is sitting, which is slain in Revelation. అయితే ఇది దేనికి మనం సూచిస్తుందంటే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి బలి అర్పింపబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను సూచిస్తుంది. Verse 24, 24వ వచనము, and thou shalt offer them before the Lord, and the priest shall cast salt upon them, and thou shalt offer them up for a burnt offering unto the Lord. యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినముల వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. Leviticus has so many types of offers mentioned. మరి లేవియా కాండంలో ఎన్నో రకాల బలుల గురించి మనకు చెప్పి ఉన్నారు. There is a sin offering, అదే పాప పరిహారార్థ బలి, there is a burnt offering, అగ్నికి అర్పించేడు బలిగా, there is a trespass offering. Trespass, aparadha. అపరాధ బలి, Papa Pariharartha Bali. So we are seeing so many things. We are to really confess to the Lord for so many things which happen in our life. అయితే ఇవన్నీ మనం చూసినట్లయితే మనం ఎన్నో విషయాల్లో దేవునికి బలి అర్పించాల్సిన వారిగా ఉన్నాము. But when you look at Romans chapter 8 verse 1, అయితే మీరు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, therefore there is no condemnation for those who are in Christ. అయితే ఇప్పుడైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. It is true. అది నిజము. When I have received the Lord as Savior, మరి నేను ప్రభువుని నా స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకున్నప్పుడు there are so many things against me which I did ignorantly. అయితే ఎన్నో విషయాలు అనేవి మరి నాకు వ్యతిరేకంగా ఉన్నవి, మరి నాకు తెలియక నేను చేసినటువంటివి. If I had really thought how much punishment I had to face, మరి ఒకవేళ నిజంగా నేను ఆలోచించినట్లయితే ఎంత నేను శిక్షణ అనుకున్నప్పుడు, but the Lord gave me peace of mind. మరి దేవుడైతే నాకు మరి నా యొక్క హృదయానికి సమాధానం ఇచ్చాడు. Don't worry, I have taken care of all your trespasses, so that offering has been done once and for all on the altar. నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మరి నీ పాపం అన్నిటి బట్టి కూడా నేను ఒక్కసారే మరి దాన్ని ప్రాయశ్చితం చేశాను, నన్ను అర్పించుకొని నా పరిశుద్ధ రక్తాన్ని చిందించి. I am redeemed by His blood. మరి నేనైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం ద్వారా విడిపింపబడ్డాను. That's what you should all experience who are hearing to this message. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి అదే అనుభూతిని మీరు పొందుకుంటారని నేను ఆశిస్తున్నాను. When the Lord gave vision to Ezekiel, మరి ఎహెజ్కేలుకి దేవుడి యొక్క విజన్ ఇచ్చినప్పుడు, Lord has planned for all of us. మరి దేవుడు మనందరికి కూడా ఆయన ప్రణాళికలో, we are alive today. మరి మనందరం కూడా ఇవాళ బ్రతికున్న వారంగా ఉన్నాం. Ezekiel is no more. ఎహెజ్కేలు అయితే బ్రతికలేడు. Children of Israel were no more. అరే అప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ జనాంగం ఇప్పుడు లేరు. Because Lord is used as them as an example to teach a lesson for us. అయితే వాళ్ళని ఉపయోగించుకొని మనందరికీ కూడా ఒక ఉదాహరణగా ఒక ఈ యొక్క వాక్య భాగాన్ని చెప్పాలని ప్రభు అనుకుంటున్నాడు. When we are between the outer wall and the inner wall, మరి మనమైతే ఆ యొక్క బయట గోడకి మరి లోపల ఉన్న గోడకి మధ్యలో ఉన్నప్పుడైతే, we are
Gentiles. మనందరం కూడా అన్యులుగా ఉన్నాం. అయితే Lord brought us into the fellowship with the people whom He loved, called Jewish people. అయితే దేవుడు మనందరినీ కూడా ఆ యొక్క యూదుల మధ్యలోకి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరిచి ఉన్నాడు. And He gave us predominance because we received the Lord as Savior. అయితే దేవుడు మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, ఎందుకంటే మనం మన ప్రభు స్వకీయ రక్షకుడిగా ఏర్పరచుకున్నాం So కనుక. when you look at our own self, అయితే మన యొక్క జీవితాలు మనం చూసినట్లయితే once upon a time we were totally ignorant of who this Savior was. మన ఒకానొక సమయంలో ఈ యొక్క రక్షకుడు ఎవరనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేనివారుగా ఉన్నాము. You may have the Word of God in your house. మరి నీ యొక్క ఇంట్లో గనక వాక్యం ఉంటే గనక ఉండవచ్చు. And you may not know what is inside the Word of God. అయితే మీ ఇంట్లో బైబిల్ ఉన్నప్పటికీ కూడా కరపత్రాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క లోపల ఉన్న విషయాలు మీరు తెలుసుకుని ఉండకపోవచ్చు. Unless you read, you will not know the heart of God. మీరు వాక్యం చదివితే తప్ప దేవుని యొక్క హృదయం మీకు అర్థం కాదు. Lord already spread what His plan was for all of us. అయితే దేవుడు అయితే తన ప్రణాళిక ఏంటనే విషయాన్ని మనకు ముందే వ్యక్తపరిచున్నాడు. Ezekiel chapter 40 to 48 is His description of His temple, what He is going to see. అయితే ఎహెజ్కేల్ 40 నుంచి 48 వరకు ఆయన మందిరం గురించే చెప్తున్నట్టుగా మనం చూడొచ్చు. Outside of the temple, మరి బయట ఉన్నటువంటి మందిరాన్ని బయట ఉన్నటువంటి ఆవరణము, north side of the temple, ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి ఆ యొక్క దిశ, south side of the temple, మందిరానికి దక్షిణ దిశగా ఉన్నటువంటి, how you access the temple, how you go to the temple, ఎలా మీరు మందిరం లోపలికి అడుగు పెడతారనేది, how are the chambers arrayed round the temple, మరి అక్కడ ఉన్నటువంటి ఆ గదులు ఏ విధంగా ఏర్పరచబడ్డాయి. Lord had very meticulously gave measurements for all that. దేవుడు ఖచ్చితమైనటువంటి మరి ఆ కొలతలతో ఆ యొక్క మందిరం యొక్క నిర్మాణం ఎలా ఉండాలనే విషయాలు మనకు సూచించాడు. This is all the plan of God for all of us. ఇది దేవుని ప్రణాళిక అయి ఉన్నది మనందరి కొరకు. Because we are outside people in totality. అయితే దేవునికి మనందరం కూడా అన్యులుగా ఉన్నాం మొట్టమొదటి నుంచి. Because Lord wants us to bring into His temple as people mingled with the people whom He loved. We covenanted to Abraham in Genesis chapter 15. అబ్రహాముకి మరి ఆది కాండంలో ఆయన ఇచ్చినటువంటి నిబంధన ప్రకారము ఆయన జనాంగంతో మనందరం మమేకం అవ్వాలని చెప్పి ఆయన లోపల తీసుకొచ్చి ఉన్నాడు. Oh Abraham, listen to me. ఓ అబ్రహాము, నా మాట వినుము. Because you don't have a child, మరి నీకైతే కుమారుడు లేడు కనుక, but I am the God of universe. అయితే నేను ఈ యొక్క సమస్తానికి కూడా మరి దేవుడనై ఉన్న నేను, I am going to give this land from river in Egypt to all the way to great river Euphrates to your children. మరి ఇక్కడ ఉన్నటువంటి నదులు, ఈ యొక్క గ్రేట్ రివర్ మహానది అనేటువంటి ఐగుప్తు నది నుంచి యూఫ్రటీస్ నది వరకు కూడా ఈ యొక్క ప్రాంతం అంతా నీ బిడ్డలకు నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. Abraham would have thought, I don't have a child. అబ్రహాం అప్పుడు అనుకుని ఉండొచ్చారా, నాకు కుమారుడు లేడు కదా. So humans don't believe what God promises. మరి మనుషులుగా మనమైతే దేవుని యొక్క వాగ్దానాలు వెంటనే నమ్మలేము. But Lord had promised all things good in our life. మరి దేవుడు అయితే మన జీవితాల్లో ఎన్నో మంచి విషయాలు మనం వాగ్దానం చేస్తున్నాడు. That doesn't mean you don't get persecuted in this world. మరి దాని ఉద్దేశం అయితే మనకి కష్టాలు ఉండవని కాదు. Persecutions do happen. మరి దేవుని నిమిత్తము నువ్వు బాధలు అనుభవించవలసిన అవసరం ఉంది. Because Lord of truth will not be accepted by the world which is believing in a lie. అయితే మరి యొక్క వాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని, నిజమైన దేవుడిని ఈ యొక్క లోకం ఎప్పుడూ తిరస్కరిస్తుంది కనుక, because that's why Lord says you look at me and believe in me. అందుకనే దేవుడు అంటున్నాడు, నా వైపు చూడు, నన్ను నమ్ము అంటున్నాడు. Last year Sandeep went and preached 12 days, 15 days of his vacation. That's what his desire was. సో గత సంవత్సరం సందీప్ ఇండియా వెళ్ళినప్పుడు దాదాపు 35 చోట్ల తన వాక్యం చెప్పాడు. అది తన యొక్క హృదయ వాంఛ ఉన్నది. Because he does not want anybody to perish. మరి ఎందుకంటే అతను అనుకున్నాడు ఎవరు కూడా నాశనం అవ్వకూడదు అనుకున్నాడు. Once you know the Lord as Savior, మరి ఒకసారి నీకు దేవుడు తెలిసినట్లయితే, you cannot rest saying that I am okay, hunky dory for me. మరి నేను బానే ఉన్నాను అని చెప్పి నువ్వు కామ్గా ఉండవు. You want others to be drawn towards Him. నువ్వు మిగతా వారిని ప్రభు యొద్దకు తీసుకురావడానికి ప్రయత్నిస్తావు. In 1 Corinthians chapter 3 it says, go and speak. మరి 1 కొరింథీ 3వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, when you speak, people will listen. నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు మాట్లాడితే దేవుడు మనుషులు వింటారంటున్నాడు. That is very important. You have to be outspoken to preach about the word of God. అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి నీ యొక్క సాక్ష్యాన్ని, నీ యొక్క మరి యొక్క
గాస్పెల్ని చెప్పాల్సిన అవసరం ఉన్నది. In order to preach, you have to learn from the Word of God. మరి నువ్వు గనక ఈ యొక్క సువార్తను ప్రకటించాలన్నా, దేవుని వాక్యం చెప్పాలన్నా, నువ్వు వాక్యం చదవాలి, అర్థం చేసుకోవాలి. This is the only proof we have. మరి మనకున్న ఒకే ఒక ఆధారము వాక్యము. But Holy Spirit guides us. ఎందుకంటే మన పరిశుద్ధాత్ముడు మనల్ని In నడిపిస్తాడు. Acts chapter 8, when Philip was told by the Holy Spirit to go to Gaza, మరి ఆ యొక్క అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు నువ్వు గాజా వైపు వెళ్ళవలసి ఉంది అని చెప్పినప్పుడు, there he saw a eunuch sitting on a chariot. మరి అక్కడైతే ఆయన ఆ యూనక్ని ఆ యొక్క నపుంసకుడిని ఆ రథం మీద చూసినట్టుగా మనం చూడొచ్చు. He was reading the Word of God. మరి ఆయనైతే ఆ యొక్క దేవుని వాక్యమే చదువుతున్నాడు. Then Philip asked him, do you know what you are reading? మరి ఫిలిప్ అంటూ ఉన్నాడు, మరి నువ్వేం చదువుతున్నావు నీకు తెలుస్తుందా? I don't know what he tells about this man or the writer. అయితే ఆ యొక్క నపుంసకుడు అంటున్నాడు, మరి ఈ యొక్క పుస్తకంలో ఉన్న వ్యక్తి గురించి ఏమంటున్నాడు, మరి నాకైతే అర్థం కావట్లేదు అంటున్నాడు. Is it about him or about the writer of the అది ఎవరి గురించి ఆ యొక్క రైటర్ గురించి, ఆ యొక్క రచించిన వ్యక్తి గురించా, లేకపోతే ఇంకెవరి గురించి అనే విషయాన్ని అడుగుతున్నాడు. Philip opened his mouth and explained him. ఫిలిప్ మరి నోరు తెరిచి ఆ యొక్క విషయాల గురించి తను చెప్పడం కొనసాగాడు. So there is a word of God. అయితే అక్కడ వాక్యం ఉన్నది. There is a mouth of Philip. మరి యొక్క ఫిలిప్ యొక్క నోరు ఉన్నది. Then we see a transformed eunuch there. మరి అక్కడ మారు మనసు పొందుకున్న నపుంసకుడిని మనం చూడొచ్చు. He said, what is stopping you from baptizing me? మరి ఆయన అడుగుతున్నాడు, మరి నాకు బాప్తిజం ఇవ్వడానికి నేను ఏది ఆపుతుందంత ప్రశ్నించాడు. Philip explained him what is in the word of God. ఫిలిప్ దేవుని వాక్యంలో ఏమున్నదో అతనికి చెప్పినట్టు. So when you want to preach gospel, go there. మరి ఒకవేళ నీకు సువార్త ప్రకటించాలంటే మనం వెళ్ళాలి. First you learn from the word of God. ముందుగా అయితే నువ్వు దేవుని వాక్యాన్ని గురించి నేర్చుకోవాలి. What does it signify for you to tell why this scripture is important for that person's life who is listening? మరి ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఈ వాక్య భాగ్యము ఆ యొక్క చదివే వ్యక్తికి ఏం చెప్తుంది, ఎలాగా తన అర్థం చేసుకోవాలనే విషయాలు తెలుసుకోవాలి. When you look at Ezekiel, people don't understand what this book means for us. మరి ఎంతో మంది ఎజెకియల్ పుస్తకాలు చూస్తున్నప్పుడు ఇందులో విషయాలు అర్థం కావు గనక వారు ఇదేమిటి అని చెప్పి ఆలోచిస్తుంటారు. Ezekiel gives the heart of God. ఎజెకియల్ అయితే మన దేవుని యొక్క హృదయాన్ని మనం ప్రకటిస్తున్నది. How he is planning for all of us in the days to come. మరి ఆయన మనందరం కూడా తన ప్రణాళికను ఎలా రచించుతున్నాడు అనే విషయాన్ని మనం చూడొచ్చు. So next week we are going to see chapter 44. మరి వచ్చే వారం అయితే మనం 44వ అధ్యాయం చూడబోతున్నాం. We will wait what God is going to teach us. మనం వేచి ఉన్నాం, దేవుడు మనకి ఏ విషయాన్ని మనకి చెప్తున్నాడు. Pray for all things we mentioned to you. మరి మేము ఇప్పటివరకు చెప్పిన ప్రతి విషయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. Each requires very special attention of prayer. ప్రతి ఒక్క ప్రార్థన అవసరతకి మరి మీ యొక్క ఎంతో పట్టుదలతో మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. That's what we heard from Sandeep about the importance of prayer. అదే మన సందీప్ నుంచి వాడు పొద్దున విన్నాము ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి. Nehemiah depended on the prayer more. మరి నెహెమాయా మరి ప్రార్థన మీద మరింతగా తను ఆధారపడినట్టుగా మనం చూడొచ్చు. Ezra prayed, depended on the prayer. మరి ఎజ్రా కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన మీద ఆధారపడ్డాడు. Lord also depended on the prayer. మరి ప్రభు కూడా ప్రార్థన మీద ఆధారపడి మనం చూడొచ్చు. So there is very important aspect of what we do in this life. మరి మన జీవితాల్లో మనం ప్రాముఖ్యంగా చేయవలసిన విషయాలు ఏంటనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. Keep the bulletin in front of you and start praying. మరి యొక్క బులెటిన్ లో అయితే ఉన్నటువంటి ప్రార్థన అవసరం మీ ముందర పెట్టుకుని ప్రార్థించాలని ఆశపడుతున్నాను. So may God bless this word. దేవుడి వాక్యం దీవించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder working God, we want to thank you, praise your name, guide us, lead us. As we look at the scriptures, we see how you planned all these things from ages of before, so that we are brought into His fold, outer wall to inner wall to more interior where you are arrayed on a throne. Oh Lord, what a wonderful thing. Only was possible by the sacrifice of your Son on the cross. His blood became a redeeming factor in our lives. You changed our lives, oh Lord. If anybody who is listening has not received you as a personal Savior, have mercy upon that person. Enable him to receive you as a personal Savior. Thank you for this time. We pray for the needs of this fellowship. Guide us, lead us. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Now, love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen.